కాణిపాక వినాయకుడి విగ్రహం నుండి రక్తం కారిందని మీకు తెలుసా? పూర్వం చాలా కాలం క్రితం కాణిపాకం అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కానీ చాలా కష్టపడే రైతులు. అందులో ఒకడు అంధుడు, చూడలేడు. మరొకడు మూగవాడు, మాట్లాడలేడు. ఇంకొకడు చెవిటివాడు, వినలేడు. అయినా సరే ముగ్గురు కలిసి పొలం పని చేసుకొని జీవనం సాగించేవారు. ఒక సంవత్సరం తీవ్ర ఎండలు వచ్చాయి. వారి పొలానికి నీళ్లు లేక పంటలు ఎండిపోవడం మొదలయ్యింది. ఎలాగైనా నీళ్లు తెచ్చుకోవాలని నిర్ణయించుకొని తమ పొలంలోనే ఒక బావి తవ్వాలని వాళ్ళు నిర్ణయించారు. రోజంతా కష్టపడి మట్టి తవ్వారు. మరో రోజు కూడా అలాగే తవ్వారు. చాలా లోతుగా తవ్విన తర్వాత ఒక్కసారిగా ఒక గట్టైన రాయి తగిలింది. ముగ్గురు సోదరులు ఆ రాయిని తీసేయడానికి ప్రయత్నించారు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ రాయి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. బావిలో ఉన్న నీళ్లు మొత్తం ఎర్రగా మారిపోయాయి. ఆ వింతను చూసి ముగ్గురు సోదరులు భయంతో వణికిపోయారు. అయితే అదే సమయంలో మరో అద్భుతం జరిగింది. ఇప్పటి వరకు చూడలేని అంధుడు అకస్మాత్తుగా చూడడం ప్రారంభించాడు. మాట్లాడలేని మూగవాడు మొదటిసారి మాటలు పలికాడు. వినలేని చెవిటివాడు చుట్టూ ఉన్న శబ్దాలు స్పష్టంగా వింటున్నాడు. అలా ముగ్గురు సోదరులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, అది సాధారణ రాయి కాదు, అది స్వయంగా వెలిసిన వినాయకుడి విగ్రహం అని. గ్రామస్తులు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అక్కడ ఒక దేవాలయం నిర్మించారు. అదే నేటికి ప్రసిద్ధి చెందిన కాణిపాక వినాయకుడి గుడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై గణేశ అని కామెంట్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.